నమస్తే అందరు ఎట్లున్నారులా నేనైతే మస్తున్నా హెడ్లైన్ షురు చేసే ముందు మీకు ముచ్చట చెప్పాలి. ఇప్పుడు మన అమ్మ న్యూస్ 46 లక్షల ఇండ్లలో వస్తున్నది. గట్లనే మీకు నచ్చిన మంచి మంచి వార్తలు ఎప్పటికప్పుడు రాజకీయ ముచ్చట్లు అందులో అన్ని తీర్ల వార్తలు ఉంటాయి అన్నట్టు జర యాది మరవకుండా చూడాలి. మరి చలో ఇలా మన అదర్స్ న్యూస్లో హెడ్లైన్స్ ఏందో చూద్దాం. పరి మస్తు గురిపెంచిండంట మోదీ సారు ప్రశంసలు. గా తీరుగా పార్టీని చూసుకున్నాడంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. హాస్య నటులు వేసిరంట నాటు నాటు పాటకు స్టెప్పులు. ఆనంద్ మహీంద్ర సారే పెట్టినంట గా ట్విట్టర్ పిట్టల పోస్టులు. 3 నెలల సంధిస్తలేరంట జీతాలు. ఏం చేయాలనో తెలియక మస్తు గోసలు పడుతున్నారు వీఆర్ఏలు. ఖమ్మం సభకు పెద్ద ఎత్తున పనులు. గా తిరిగి వస్తారంట మరే జనాలు గటనే నాయకులు. వందే భారత్ రైళ్ల ఎక్కి దిగిందంట ఫోటోలు. మళ్ళా విజయవాడకు పోయేదాకా తెరవరంట తలుపులు. పార్టీ కోసం మస్తు పనిచేసిండు గీ సారు. గట్లనే రాష్ట్రంలో ఇయాల గీ పార్టీ గింతగానం ముందుకు పోతున్నదంటే కూడా గీ సారే కారణం అని అంటున్నారు. గట్లనే ఈ సార్ మాట్లాడే తీరు పనిచేసే తీరు చూస్తే మాకు వెంకయ్య నాయుడు గుర్తొస్తున్నాడు అని అంటున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారు. మరి గా సార్ ఎవరంటే మరిగా సారు ఎవరిని మెచ్చుకున్నారు ఏం కథ అని ఎక్కువసేపు ఆలోచన చేయకూర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఢిల్లీలో సోమవారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తొలి రోజే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు అందరు కళ్ళల్లో పడ్డాడు. గట్లనే పార్టీ కోసం మస్తు పని చేస్తున్నాడని రాష్ట్రంలో ఈ పార్టీకి ఇంతగానో ముందడి పోతానంటే ఇక బండి సంజయ్ సారే. గట్లనే బండి సంజయ్ సార్ మాట్లాడే తీరు పనిచేసే తీరు చూస్తే ఇక మాకు వెంకయ్య నాయుడు గుర్తుకొస్తున్నాడని అన్నాడట మనం నరేంద్ర మోడీ సారు. ఇక ఐటంకా సార్ నడిపిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి ఎట్లా నడిచింది ఏం కథ ఎవరు ఏమన్నారు మరి ప్రజలు ఎట్లా అరుచుకున్నారు ఏం కథ అని ఇంకొకటి ఇక ఉన్నాయి లేని అన్ని ముచ్చట చెప్పుకుంటూ వచ్చాడు మన బండి సంజయ్ సారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే బండి సంజయ్ సారు ఇక హిందీలో మాట్లాడలేక తెలుగులో ఉన్న ముచ్చట ఉన్నట్టుగా పార్టీ పరిస్థితి ఏందని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక బండి సంజయ్ సార్ చేసిన పనితీరు చూసి అక్కడ ఉన్న మోడీ సారు గట్లనే నడ్డా సార్ని మెచ్చుకొని రాష్ట్రంలో ఇంకా పార్టీని ముందర తీసుకుపోవాలని చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తానికి ముచ్చట అయిన తర్వాత బండి సంజయ్ సార్ పడ్డ కష్టంకు జర ఫలితం దక్కినట్టే కనబడుతుంది. గట్లనే రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీ పార్టీ ఇంకేందో ముందడి వేయటట్టు అని అంటున్నారు ముచ్చటైన పబ్లిక్. ఇవాళ రేపు చాలా మంది హీరోలు గట్టిన హీరోయిన్లు వాళ్ళు తీసిన సినిమాతోనో లేకపోతే ఓ పాటతోనో దునియా మొత్తం మస్తు ఫేమస్ అవుతున్నారు. ఇట్లా ఫేమస్ అయ్యారో లేదో ఎమ్మటే వాళ్ళ మీద కన్నేస్తున్నారు మనోళ్ళు. అసలు నేనేం చెప్తున్నా అని సోచయిస్తున్నారులే. చలో ఈ వీడియో చూడురి, తర్వాత ఇంకింత ముచ్చట మాట్లాడుకుందాం. కానీ ఇగో ఇవాళ రేపు చాలా మంది హీరోలు గట్లనే హీరోయిన్లు చాలా మంది వాళ్ళు తీసిన సినిమాతోనో లేకపోతే ఓ పాటతోనో దునియా మొత్తం మస్తు ఫేమస్ అవుతున్నారు. ఇట్లా ఫేమస్ అయ్యిలో లేదో ఎమ్మటే వాళ్ళ మీద కన్నేస్తారు మనోళ్ళు. గట్లనే ఇక్కడ ఆయన ముచ్చట ఏంటంటే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ పిట్టలో ఎసొంటి పోస్ట్ పెట్టినా మస్తు గమ్మత్ కనిపిస్తుంది. మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మొన్న మన రాజమౌళి సార్ తీసిన సినిమా RRR నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా ఇక అది అంతర్జాతీయంగా సినిమా మంచి పేరు తెచ్చుకున్నది. ఇక ఈ ముచ్చట మన అందరికి ఎరకైందే లేదు. ఈ సందర్భం చూసుకొని ఆనంద్ మహీంద్ర సారు ట్విట్టర్ పిట్టల పాతకాలం నాటి సినిమా క్లిప్ను ఒకటి పోస్ట్ చేసిండు. ఆ వీడియో చూడండి. ఐటెంకి కింద ముచ్చట మాట్లాడుకుందాం. ఈ డ్యాన్స్ వచ్చేటోళ్ళు మంచి ఆశనటులే. లారీలో అట్లనే హార్టీ అచ్చం రామ్ చరణ్ సారు జూనియర్ ఎన్టీఆర్ సార్ మాదిరి లెక్క రిధం కలుపుకుంటే డ్యాన్స్ చేసిళ్ళు. నాటు పాటను చూస్తే ఎవ్వలాగరు అనుకుంటా ఆయన క్యాప్షన్ కూడా పెట్టిండు. నెటిజన్లు అయితే ఈ వీడియో క్లిప్ను ఎంత మెచ్చుకుంటాలో గట్లనే సారు గిట్లా ఎందుకు చేస్తుండు, సారు ఫాలోవర్స్ పెంచుకోనికే గిట్లా చేస్తుండ
అని ఇంకో కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడతారు. కానీ ఏదేమైనా అచ్చం వాళ్ళ లెక్కనే వేసిల్లు అని చెప్పుకుంటూ వచ్చింది తప్ప వాళ్ళు మంచి వేసిల్లు వీళ్ళు ఎక్కువ వేసిల్లు అని చెప్పకుండా ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పుకుంటూ వచ్చిండు మహేందర్ సార్ ఇవ్వాలని కాదు, ఇట్లా సార్ గమ్మత్ ముచ్చట్లు ఎతికి మరీ ట్విట్టర్ పోస్ట్ పెడతాడు. గట్లనే ఈ పోస్ట్ పెట్టిందని చెప్తున్నారు మహేంద్ర సార్ అభిమానులు. మొత్తానికి ఇప్పుడు ఇవి లేచిన డ్యాన్స్ మన సోషల్ మీడియాలో మంచి చక్కర్లు కొడుతున్నది. మరి ఒక ఫోటో జీవితాన్ని మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఇక నన్ను అడిగితే ఏమో చెప్పలేమని అంట. ఇక మన దగ్గరే నడిచే రైలు బండ్ల పక్క పొంటి ముందడ దిక్కు మళ్ళీ రైలు కదులుతుంటే ఫోటోలు దిగుడు గట్టిన వీడియోలు తీసుడు మనం గిసోటివి చాలా చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ అస్సలు గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఇక నా మాటలలో కాదు కానీ ఈ వీడియో చూడరి. మన దగ్గర నడిచే రైలు బండ పక్క పొంటి ముందర దిక్కు ఇక మళ్ళీ రైలు కదులుతుంటే ఫోటోలు దిగుడు గట్లనే వీడియోలు తీసుడు మనం గిసోటి చాలా చూస్తూనే ఉంటాం. ఇక ఇక్కడ అసలు గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఓ అన్న ఇప్పుడు మన దగ్గర కొత్తగా నడిచే వందే భారత్ రైలు ఎక్కి ఫోటో దిగాలని ఆశతోని అన్న రైలు ఎక్కి ఓ ఫోటోలు దిగిండు. ఇక అన్న గాచరం ఏందో కానీ ఎమ్మటే రైలు కదిలింది, తలుపులు మూసుకున్నాయి. తలుపులు తెరవలు అని అడిగితే అక్కడ ఉన్న టీసీ సాగు కబరు చల్లగా చెప్పినట్టు ఇక్కడ కాదు కానీ నువ్వు మళ్ళీ చక్కగా విజయవాడలు దిగాల్సిందే అని ఫైన్ కట్టి కూర్చో అని చెప్పిండు. ఇక మొత్తానికి రైలు టికెట్ ఖర్చు, పెనాల్టీ ఖర్చు, తిరుగు ప్రయాణం ఖర్చు, ఒక్క ఫోటో జీవితాన్ని మార్చేసిందంటే ఇక ఇదేనేమో అని మస్తు మంది గమ్మత్ కామెంట్ పెడతారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నది. ఇక ఫోటోలు తీసేటోళ్ళు గట్లనే వీడియోలు తీసేటోళ్ళు జర చూసుకోండి. ఆయన మళ్ళీ రైళ్ళు ఉంటే ఇగో ఆఖరికి ఇట్లనే అవుతుంది అన్నలే కాగమాగం కథ. దిగడానికి ఉండదు అన్న, అవ్వదు ఇంకా గాడ్ ఒకసారి నొక్కిన అది క్లోజ్ అవునులే. మీరు పైన తీసుకోండి బస్సు విజయవాడ దగ్గర ఆడాల్సిందే. ఇప్పుడు అన్నగా నీకు 6 hours. 100 ఎకరాల సభకు గట్లనే ఆ సభలో ఒక్కసారి 200 మంది కూర్చోనికి పెద్ద స్టేజి. గట్లనే సభకు బండ్లేసుకొని వచ్చిన వాళ్ళకు 400 ఎకరాలలో పార్కింగు. సభ మొత్తం చూసుకోనికి మొత్తం 1000 మంది వాలంటీర్లు. రేపు జరగబోయే సభలో ఒక్కసారి 3 రాష్ట్రాల సీఎంలు. ముచ్చట సమజైనట్టున్నది కదా. చలో ఇక ఆలస్యం ఎందుకు, తతిమ ముచ్చట ఏందో కూడా చూద్దాం పారి. 100 ఎకరాలేమో సభకు, అట్లనే ఆ సభలో ఒకసారి 200 మంది కూర్చొనికి పెద్ద స్టేజీ. గట్లనే సభలో బండ్లు వేసుకొని వచ్చిన వాళ్ళకు 400 ఎకరాల పార్కింగ్. అంటే ఇటు దిక్కు 200 ఇటు దిక్కు 200 అన్నట్టు. సభ మొత్తం చూసుకోనికి మొత్తం 1000 మంది వాలంటీర్లు అంట. ఇక రేపు జరగబోయే సభలో ఒకసారి 3 రాష్ట్రాల సీఎంలు. మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఇక తొలుసూరు జరిపే బహిరంగ సభ అన్నట్టు. గట్లనే ఈ సభ రేపు ఖమ్మం దగ్గర జరుగుతుంది. ఇక ఈ సభలో కేరళ సీఎం, ఢిల్లీ సీఎం, గట్లనే పంజాబ్ సీఎం, ఇక యూపీ మాజీ సీఎం కూడా వస్తున్నారు అన్నట్టు. గట్లనే ఈ సభ మొత్తం చూసుకుంటే ఇక బీజేపీ పార్టీని ఎట్లయినా వెనుక నెట్టి దేశాన్ని ఏలాలన్న తీరులోనే ఉన్నాయని మస్తు మంది ముచ్చట పెడుతున్నారు సోషల్ మీడియాలో. పక్క రాష్ట్రాల సీఎంలను పిలిచి మరి సభ పెట్టిందంటే ఇక సభ వెనుక ఏదో మతలా ఉన్నాయని మస్తు మంది అంటున్నారు. ఇక చూడాలా మరి సభ ఏ తీరుగా నడుస్తుందో. గట్లనే సభ గురించి పక్క పార్టీ లీడర్లు ఏమంటారు అని కామెంట్ పెడుతున్నాం ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. ఇవాళ దేశం మొత్తం కూడా కేసీఆర్ గారి వైపు చూస్తాం. దేశంలోని రైతాంగం మాకు తెలంగాణ లాంటి పథకాలు కావాలని ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ తరహా పథకాలు మాకు ఇవ్వండి అని అడిగారు. ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు. వివిధ రాష్ట్రాల రైతాంగం తెలంగాణ తరహాలో మాకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి ఆయా రాష్ట్రాల్లో డిమాండ్స్ వస్తూ ఉన్నాయంటే మన పరిపాలన ఎంత బాగుందో మీకు తెలుసు. ఇవాళ మహారాష్ట్రలో వివిధ గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు. మాకు తెలంగాణ తరహా పథకాలు ఇవ్వండి, లేదంటే మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు. ఈ స్థాయిలో ఇవాళ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుకనే ఇవాళ దేశ ప్రజలు, దేశంలో ఉండే రైతాంగం, రాజకీయ పార్టీలు ఇవాళ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సభ ఇవాళ ఖమ్మంలో జరగబోతా ఉంది. తప్పకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఒక చారిత్రాత్మక సభ ఖమ్మంలో జరగబోతా ఉంది. ఖమ్మం చరిత్రలో లేనటువంటి విధంగా కనీ విని ఎరగని రీతిలో
నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఖమ్మంలో 18వ తేదీ ఈ సభ జరగబోతా ఉంది. సభ ప్రాంగణం దాదాపు 100 ఎకరాల స్థలాన్ని ఐడెంటిఫై చేసి పార్కింగ్ ఏరియాస్ కూడా ఇబ్బంది లేకుండా ఈస్ట్ సైడు ఒక 238 ఎకరాలు, వెస్ట్ సైడు 210 ఎకరాల్లో కలిపి దాదాపు 20 పార్కింగ్ ఏరియాస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోపం ఉంటే కొట్టురి, గట్లనే నా చెంప మీద కొట్టినా నేను పడతా, గట్లనే నన్ను కాలుతో దన్నినా కూడా పడతా, కానీ జర నా జీతం నాకు ఇర్రి అని మస్తు రందితోని ఓ వీఆర్ఏ ఆయన గోసను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. గీ వీఆర్ఏ గోస ఏందో మనం కూడా పారిందాం పారి. నేను దొన్నూరు వీఆర్ఏ, నా పేరు విద్యాసాగర్. ఇప్పటి వరకు నాకు జీతం రాలే ఈ నెల. అంతకుముందు కూడా వీఆర్ఏ సమ్మెకాలంలో కూడా మాకు జీతాలు లేవు. అంతకుముందు జీతం కూడా మా డిప్యూఓ ఎంఆర్ఓ, ధర్మపురి డిప్యూఓ ఎంఆర్ఓ గణేష్ సారు మా జీతాలు ఆపిండు. నాది జీతం ఆపడం 3వసారి. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. ఇప్పటి వరకు నాకు జీతం రాలేదు. సార్ నా జీతం రాలేదని నేను మొన్న రీసెంట్గా ఒక 3 రోజుల క్రితం ఎంఆర్ఓ ఆఫీసు, తహసీల్దార్ గారి ఆఫీసు వెళ్ళడం జరిగింది. బ్యాంకులో చెక్ చేయించుకొని స్టేట్మెంట్ తీసుకొని ధర్మపురి ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి డిప్యూటీ తహసీల్దార్ను గణేష్ డిటి సార్ను కలవడం కూడా జరిగింది. వారికి నా పాస్బుక్ జిరాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది టెక్నిషియల్ ఇష్యూ అంటున్నాడు. 3 సార్లు 4 సార్లు టెక్నిషియల్ ఇష్యూ ఏముంటుంది సార్? నేను వీఆర్ఏ విధులు నిర్వహిస్తున్నాను, వాళ్ళు చెప్పినప్పుడు డ్యూటీ చేస్తున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్కి అటెండ్ కావాలంటే ఆఫీస్కి వచ్చి అటెండ్ అవుతున్నా. ధర్మపురి మండల్ లోపల మా వీఆర్ఏ సంఘం కొత్తగా ఎన్నుకోబడింది. దానికి గోస్కుల జితేందర్ గారు అధ్యక్షులుగా వహిస్తున్నారు. మరి మా తోటి ధర్మపురి మండల్ లోపల ఎంతమంది వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళందరినీ పోగేసి అడగండి. నేను ఎప్పుడు డ్యూటీలకు రాకపోవడం కానీ డ్యూటీలు చేయకపోవడం కానీ ఏమైనా జరిగిందా? డిప్యూటీ తహసీల్దార్ గారు నా మీద కక్ష, కోపం, కుట్ర, విద్వేషం పెట్టుకొని నా జీతం ఆపడం జరిగింది. నేను వాళ్ళను దయా దండం కాల్మొక్కడం బాంఛన్. చూడండి సార్, నాకు 3 పిల్లలు. మీరు నా కడుపు మీద కొట్టకండి. కోపం వస్తే నన్ను 2 దెబ్బలు కొట్టండి, నా ఈపులో కొట్టండి, నా చెంపల మీద కొట్టండి, నన్ను కాళ్ళతో తన్నండి అని కూడా వాళ్ళ కాళ్ళ ఏళ్ళ వడి బ్రతమాలడం కూడా జరిగింది. డిప్యూటీ తహసీల్దారు గణేష్ డిటి సారు నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఒకవేళ మా ధర్మపూర్లో ఉన్నటువంటి వీఆర్ఏ సోదరులు అందరి జీతం చేస్తే నా జీతం కూడా చేయాలి. మరి వాళ్ళందరి జీతం చేస్తే వాళ్ళందరికీ జీతం వస్తుంది. నా జీతం చేస్తే నా జీతం ఎందుకు రాదు? కారణం ఏమిటి? నేనేం తప్పు చేశాను? నన్ను పిలిచి అడగ చూసినారులా కోపం ఉంటే కొట్టుర్రి, గట్లనే చెంప మీద కొట్టిన పడితే నన్ను కాలుతో దండినా పడతా. కానీ జర నా జీతం మాత్రం నా కీరని మస్తు రంజితోని దానూరు విద్యాసాగర్ అనే వీఆర్ఏ గిట్లా సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో తీసి అన్న కోసం చెప్పుకున్నాడు. కానీ ఏదేమైనా 3 నెలల సంధి చూస్తూనే ఉన్నాం. అరే ఒకసారి కాకపోయినా ఓసారైనా వీఆర్ఏలకు సర్కారు జీతాలు ఇస్తదేమో అని అనుకుంటే అసలు వాళ్ళని కనీసం మందలిస్తలేరు. గట్లనే చేసిన కష్టానికి జీతం ఇస్తలేరు. ఇక మీరు ఎన్ని చేసినా మళ్ళీ మేం చేసేది మేం చేస్తేనే అన్నట్టు ఉన్నది ముచ్చట. మీరు పండుగను మంచిగా చేసుకోవాలి, కానీ మా పండుగ దగ్గరికి రాగానే చేతుల రూపాయి లేక పెన్నం బిడ్డలను పండుగ పూట బాధ పెట్టుకుంటుంటారని మస్తు మంది వీఆర్ఏలు గట్లనే ముచ్చటిన పబ్లిక్ మస్తు గరమవుతున్నారు సోషల్ మీడియాలో. గట్లనే ఇక వీఆర్ఏలు కూడా ఏం చేయాలో తెలియక ఆఖరికి సావే దిక్కు అనుకుని ఆత్మ చేసుకోవాలనే ఆలోచన ఉన్నాడంట ఈ అన్న. ఇక టైం మంచిగా ఉండి అన్న తీసిన సెల్ఫీ వీడియో చూసి ఎమ్మటే పోలీసులు అన్న దగ్గరికి వచ్చి ఇక మంచి చెప్పి అరుచుకున్నారు. జర సర్కారు ఓ భారీ మీరు కూడా ఆలోచన చేయాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుడు కాకుండా జర రాష్ట్రంలో ఉన్న ఊర్లను గట్లనే అందులో ఉన్న వీఆర్ఏల గోసలు కూడా ఒక పారి పట్టించుకొని వాళ్ళ గోసలు ఏందో అరుచుకుంటారు సార్ అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఈ ముచ్చట జగిత్యాల జిల్లా ధర్మపురి అనే దగ్గర అయిందిలా.
మన అదర్స్ న్యూస్ లో షిట్కు పొట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మ న్యూస్.